హలో అందరికీ, ఇవాళ మన టాపిక్ వాట్ ఈజ్ అన్ అఫెన్స్ అంటే నేరం. ఈ అఫెన్స్ అనే వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ టర్మ్ అన్నమాట. లాటిన్లో అఫెండెరే అంటే టు స్ట్రైక్ అగైన్ అని అర్థం. ఇప్పుడు నేను అఫెన్స్ని ఇలా డిఫైన్ చేస్తాను. అఫెన్స్ ఇస్ ఎ క్రైమ్ దట్ బ్రేక్స్ ఎ పర్టిక్యులర్ లా అండ్ రిక్వైర్స్ ఎ పర్టిక్యులర్ పనిష్మెంట్. అంటే అఫెన్స్ అనేది నేరం. దేనికి వ్యతిరేకంగా అని అంటే లాకి అన్నమాట. అది ఎనీ లా ఉండొచ్చు, ఈదర్ సివిల్ ఆర్ క్రిమినల్. అలా ఒక లాని బ్రేక్ చేయడం ఆర్ లాకి అగేన్స్ట్గా నడుచుకోవడంని అఫెన్స్ అని అంటారు. సో అలా చేయడం తప్పు కాబట్టి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఆ పనిష్మెంట్ మే బీ ఇన్ ఎనీ ఫామ్, లైక్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, లేదా ఫైన్ కావచ్చు, లేదా రెండూ ఉండొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ అండ్ సవేరిటీ ఆఫ్ ఎ క్రైమ్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే అఫెన్స్ అని ఎప్పుడు అంటామంటే ఒక లాని వైలేట్ చేసినప్పుడు, లేదా ఒక లాని బ్రీచ్ అంటే బ్రేక్ చేసినప్పుడు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అఫెన్స్ అంటే నేరం అని అన్నారు కదా, ఆ నేరం సీరియస్సా లేదా మైనరా అని. నేను చెప్పేది ఏంటంటే అఫెన్స్ అంటే అగేన్స్ట్ లా. లాకి అగేన్స్ట్ అంటే వీ క్యాన్ టర్మ్ ఇట్ యాజ్ ఇల్లీగల్. సో ఇక్కడ అది ఇల్లీగల్ అన్నాక అది మైనరా సీరియస్ నేచరా అన్న క్వశ్చన్ ఉండొద్దు. అంటే వాట్ ఎవర్ మే బీ ద సిచ్యువేషన్ ఆర్ రీజన్, ఇఫ్ యూ బ్రేక్ ఎ లా ఆర్ వైలేట్స్ ఎ లా, దెన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ దట్ లా. ఉదాహరణకి ఇప్పుడు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం తప్పు, హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం కూడా తప్పు. ఎందుకంటే ఇవి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రాఫిక్ వైలేషన్స్ అండర్ మోటార్ వెహికల్స్ యాక్ట్. సో ఇవి ఒక టైప్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేశాం, అంటే లాని బ్రేక్ చేశాం కాబట్టి. జస్ట్ ఫైన్ వేస్తారు అంతే కదా, అఫెన్స్ ఎలా అవుతుంది అని అనుకోకండి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా కదా, పనిష్మెంట్ ఎలా అయినా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు మర్డర్ అంటే హత్య చేశారనుకోండి. ఆ మర్డరర్కి సెక్షన్ 302 IPC ప్రకారంగా శిక్ష ఉంటుంది. అది ఫైన్తో పాటు డెత్ సెంటెన్స్ ఉండొచ్చు, లేదా ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు. సో ఇందాక లైసెన్స్ ఇంకా హెల్మెట్ మ్యాటర్ని మైనర్ ఇష్యూ అనొచ్చు. అదే మర్డర్ అంటే అది గ్రీవియస్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. సో ఇలా ఒక మనిషి చేసే యాక్ట్ బట్టి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు అఫెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. మనము ఇప్పుడు అఫెన్స్ని లాలో ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. అందులో ఫస్ట్ అఫెన్స్ని సెక్షన్ 40 ఆఫ్ IPCలో డిఫైన్ చేశారు. మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఈ సెక్షన్ని నేను 3 పార్ట్స్లో డివైడ్ చేశాను. సో ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తుందంటే, ఎక్సెప్ట్ ఇన్ ద చాప్టర్స్ అండ్ సెక్షన్స్ మెన్షన్డ్ ఇన్ క్లాజెస్ 2 and 3 ఆఫ్ దిస్ సెక్షన్, అఫెన్స్ ఇస్ అ థింగ్ మేడ్ పనిషబుల్ బై దిస్ కోడ్. అంటే అఫెన్స్ అనేది ఈ కోడ్ ద్వారా శిక్షించబడే ఒక థింగ్. ఈ థింగ్ ఏంటంటే ఇల్లీగల్ యాక్ట్ ఆర్ సిరీస్ ఆఫ్ యాక్ట్, లేదా ఇల్లీగల్ ఒమిషన్ ఆర్ సిరీస్ ఆఫ్ ఒమిషన్. ఇది ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ సెకండ్ క్లాస్. In chapter 4, 5A and in the following sections, offence is a thing punishable under this code or under any special or local law as hereinafter defined. So ఈ పార్ట్ ఏం చెప్తుందంటే IPCలో చాప్టర్ 4, చాప్టర్ 5A ఇంకా ఈ అన్ని సెక్షన్స్ బట్టి అఫెన్స్ అంటే ఎనీథింగ్ పనిషబుల్ అండర్ స్పెషల్ లా ఆర్ లోకల్ లా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ అన్ అఫెన్స్ని వైడెంట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఇట్ ఇంక్లూడ్స్ thing made punishable by this code plus anything punishable under special law or local law అన్నమాట. ఇది సెకండ్ క్లాస్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇదేం చెప్తుందంటే అఫెన్స్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ when the thing punishable under special law or local law is punishable under such law with imprisonment for a term of 6 months or upwards, whether with or without fine. అంటే ఈ సెక్షన్స్ని అఫెన్స్ అని ఎప్పుడు అంటామంటే ఒక థింగ్ అన్నది స్పెషల్ లా ఆర్ లోకల్ లాలో పనిషబుల్ అయినప్పుడు, అండ్ ఆ లోకల్ లాలో ఎలా పనిషబుల్ అంటే ఫైన్ ఉన్నా లేకపోయినా ఇంప్రిజన్మెంట్ 6 months ఆర్ ఎక్కువ ఉన్నప్పుడు అనమాట. సో ఇప్పుడు మీకు IPCలో అఫెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ CrPCలో అఫెన్స్ని సెక్షన్ 2 క్లాజ్ Nలో డిఫైన్ చేశారు. సో అకార్డింగ్ టు ద సెక్షన్, అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ made punishable by any law for the time being in force and includes
any act in respect of which a complaint may be made under Section 20 of Cattle Trespass Act 1871. ఇక్కడ ఒమిషన్ అంటే నెగ్లెక్ట్, కేర్లెస్గా ఉండడం, అంటే ఒక పనిని చేయకుండా వదిలేయడం, లేదా లా ప్రకారంగా మనకి ఒక లీగల్ డ్యూటీ ఉంది అంటే బాధ్యత, కానీ అది చేయడంలో విఫలమయ్యాం, సో దాన్ని ఒమిషన్ అని అంటాం. సో యాజ్ పర్ సిఆర్పిసి అఫెన్స్ అంటే ఒక యాక్ట్, ఒక ఒమిషన్. ఆ యాక్ట్ ఆర్ ఒమిషన్ లా ద్వారా శిక్షించబడేది. ఫార్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అంటే ప్రస్తుతానికి అంటే ఇప్పటికీ అమలులో ఉన్న లాస్ బట్టి శిక్షించవచ్చు అని అర్థం. ఇక్కడ అఫెన్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ యాక్ట్. ఒక కంప్లైంట్ని సెక్షన్ 20 ఆఫ్ క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ కింద లాంచ్ చేయడం. సో ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ అఫెన్స్. అండ్ మీకు నా వీడియోస్లో లాకి రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు apurvaslegalbites@gmail.com కి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అపూర్వాస్ లీగల్ బైట్స్. థ్యాంక్ యూ.